హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చిట్టి టాక్స్. నేను మీ చిట్టిని. చిట్టి ద రోబో కాదు, చిట్టి యువర్ బడీ. ఈరోజు ఒక చక్కటి నీతి కథతో మీ ముందుకు వచ్చేసా. ఈ కథలో మంచి లెసన్ ఉంది. సో అదేంటో తెలుసుకోవాలంటే లాస్ట్ వరకు వీడియో తప్పక చూడండి. ఈ కథ పేరు తెలివైన కాకి, అంటే ఇంటెలిజెంట్ క్రో అన్నమాట. ఒక అందమైన అడవిలో ఒక కాకి నివసిస్తూ ఉండేది. ఒకరోజు ఉదయం పాపం ఆ కాకికి చాలా దాహం వేసింది. పైగా అది ఎండాకాలం. ఆ కాకి అడవిలో ఎగురుతూ, అరే, ఎండ వలన అడవిలోని చెరువంతా ఎండిపోయాయే, ఎంతో దాహంగా ఉంది నాకు అంటూ నీళ్ళ కోసం వెతుకుతూ దగ్గరగా ఉన్న ఒక ఊరు చేరుకుంది. అమ్మయ్య, ఇక్కడ జనం ఉంటున్నారు, చాలా ఇల్లున్నాయి, ఇక్కడ వెతికితే ఖచ్చితంగా నాకు నీళ్లు దొరుకుతాయి అనుకుంటూ నీళ్ళ కోసం వెతుకుతూ ఉంటుంది. అప్పుడు ఏమైందో తెలుసా? ఆ కాకికి ఒక కుండ కనిపించింది. సంతోషంగా ఆ కుండ దగ్గరకు ఎగిరి వెళ్ళి చూసింది. కానీ ఆ కుండలో నీళ్లు చాలా అడుగున ఉన్నాయి. అరే, నీళ్లు చాలా కిందకి ఉన్నాయే, నేను ఎలా అందుకొని తాగగలను అని ఒక్క క్షణం బాధపడింది. కానీ అలా బాధపడుతూనే ఉండక ఎలా అయినా దాని దాహం తీర్చుకోవాలని చుట్టూ చూసింది. అక్కడ ఆ కాకికి చాలా రాళ్ళు కనిపించాయి. ఆ రాళ్లను చూసి ఆ కాకి దాని తెలివితేటలతో ఏమి చేసిందో చూడండి మరి. ఒక్కో రాయిని తీసుకొచ్చి ఆ కుండలో వేస్తూ ఉంది. దానితో ఆ కుండలోని నీళ్ళంతా పైకి రావటం స్టార్ట్ అయ్యింది. మెల్లగా నీళ్ళంతా పైకొచ్చేదాకా రాళ్లను వేస్తూ ఉన్నది ఆ కాకి. అబ్బా, నీళ్ళంతా పైకొచ్చేసాయి, ఇప్పుడు నా దాహాన్ని తీర్చుకోవచ్చు అని నీళ్లను తాగి దాహాన్ని తీర్చుకున్నది. హ్యాపీగా అడవికి తిరిగి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ స్టోరీలో ఒక లెసన్ ఉంది అని చెప్పాను కదా, దాని గురించి మాట్లాడుకుందాం. చూసారా, ఇక్కడ అడవిలో కాకికి నీళ్లు దొరకకపోతే నీళ్ల కోసం వెతుకుతూ వెళ్ళింది. అంతేకాని అడవిలోనే ఉండిపోలేదు. దాని దాహం అనే ప్రాబ్లంకి సొల్యూషన్ కోసం వెతుకుతూ వెళ్ళింది. సో మనకు ఏదైనా ప్రాబ్లం వస్తే సొల్యూషన్స్ కోసం వెతకాలి. అప్పుడే కదా మరి మనం దాని నుండి బయటపడగలం. తర్వాత కుండలోని నీళ్లు దానికి అందలేదు. అప్పుడు ఆ కాకి థింక్ చేసింది. హోప్స్ వదులుకోకుండా ఒక్కో రాయిని ఓపికతో ఆ కుండలో వేసి వాటర్ అంతా పైకొచ్చాక తాగింది. సో మనం ఎప్పుడు మన వల్ల కాదు అని అనుకోకూడదు, ట్రై చేయాలి. చదువుతుంటే నాకు రావట్లేదు, రాయటం రావట్లేదు, డ్రాయింగ్ రావట్లేదు, ఇలా ఎన్నో రావట్లేదని మీకు ఇష్టమైన దానిని కూడా వదిలేస్తున్నారు. కానీ ఓపికగా ట్రై చేస్తూనే ఉంటే అఫ్కోర్స్ స్టార్టింగ్లో తప్పులు రావచ్చు, కానీ ట్రై చేయటం మానకూడదు. మీరు చేసే ఆ ప్రయత్నం డెఫినెట్గా మీకు మీరు అనుకున్న దానికంటే మంచి రిజల్ట్స్ని ఇస్తుంది. సో డోంట్ స్టాప్ ట్రయింగ్ అండ్ డోంట్ లూజ్ యువర్ హోప్. మరి ఇది మన ఇవాల్టి తెలివైన కాకి కథ. మీ అందరికీ నేను చెప్పిన ఈ కథ నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి ఎన్నో కథలు, పొడుపు కథలు, పద్యాలు, శ్లోకాలు, నీతి మాటలు మరెన్నో మన ఛానల్ చిట్టి టాక్స్లో మీ ముందుకి తీసుకొని వస్తాను. సో అవి మీరు మిస్ కాకూడదు కదా. మరి వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసి కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అలాగే ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే షేర్, లైక్ అండ్ కమెంట్ చేయండి. మళ్ళీ ఒక చక్కటి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా. యువర్స్ లవింగ్ చిట్టి. Bye bye. Signing off.